నమస్తే. కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. అన్నట్టు బీవీసీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి చేయండి. ఎందుకంటే జనరల్ ఇష్యూస్ కంటే అప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్న దేశాన్ని కుదిపేస్తున్న అంశాల మీద కూడా విశ్లేషణ చేయడానికి చాలా పరిశోధన అవసరం అవుతుంది. అంటే నా కష్టానికి ఫలితం ఏంటి అంటే మీరు చూడటమే, మీరు లైక్ చేయటమే, మీరు సబ్స్క్రైబ్ చేయటమే. సో అందువల్ల నేను ప్రతిసారి పదే పదే మీకు అది గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఒక బాధాకరమైన అంశం మీద మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇది పూర్తి బాధకు సంబంధించిన అంశం కాదు. ఆనందంగా కనిపించే, అలంకారంగా కనిపించే, సౌందర్యాలను ఒలకబోసే వెండితెర వెనుక కష్టాలను, నష్టాలను ఆవిష్కరించే ప్రయత్నం ఇవాళ నేను చేస్తాను. ఈ సమస్య ఇప్పటిది కాదు, ఎప్పుడో మహానటి సావిత్రి గారి జీవితం దగ్గర నుంచి చరమాంకంలో కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు దొరకని అనేక మంది కళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అంటే మొత్తానికి సినీ ప్రపంచంలో ఉన్నారు. ఎంతసేపటికి బిగ్ స్క్రీన్ మీద 35mm దగ్గర నుంచి 70mm స్కోప్, ఇలా రకరకాల స్క్రీన్స్ మీద వాళ్ళు మనల్ని సంతోష పెట్టడానికి వాళ్ళు తెచ్చిపెట్టుకున్న నవ్వులతో లోపల ఎంత బాధ ఉన్నా కూడా ఆ పాత్రను పండించాలని వారి పడే తపనలో చాలా చాలా కోణాలు ఉన్నాయి. ఇందాక చెప్పిన ఆ పుస్తకంలోనే వచ్చినట్టుగా ఇటీవల కాలంలో మనకి రాజనాల్ గారు పెద్ద వెలుగు వెలిగారు. ఎన్టీ రామారావు గారికి సమఉజ్జీగా ఆల్మోస్ట్ విలన్గా చేసి రాణించారు. వారు ధూళిపాల గారు గొప్ప గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి శకుని పాత్రలో కూడా తమకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు ధూళిపాల గారు. వారు పద్మనాభం గారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు, చాలామందికి దాన ధర్మాలు చేశారు. వారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఎన్టీ రామారావు గారితో సమానంగా జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి పేరు సంపాదించిన కాంతారావు గారు, వారిని మనం ముద్దుగా అట్టకత్తులు కాంతారావు అని అంటారు. ఎందుకంటే జానపదాల్లో వారు చేసే విన్యాసాలను చూసి అలాగ అనుకున్నారు. వారు కూడా చర్మాంకంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీని మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఈ తలుకు బెలుకుల వయ్యారాల వెనక ఉన్న విషాదాలు ఏంటి అనే దాని మీద దర్శకరత్న దాసనారాయణరావు గారు శివరంజని అని ఒక సినిమా తీసి జనాలకు చెప్పారు. ఈ తలుకులన్నీ మీకోసమేరా, ఆ వెనకాల అసలు విషయాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం వారు కూడా చేశారు. ఇప్పుడు ఇదంతా ప్రస్తావనకి ఎందుకు వచ్చిందంటే, అమ్మ రాజీనామా అనే ఒక టైటిల్తో మీ ముందుకు నేను వచ్చాను ఇవాళ. అమ్మ అంటే మన ఇంట్లో మనకు జన్మనిచ్చిన అమ్మ కాదు, అలాగని ఆ మధ్య వచ్చిన సినిమా కాదు. అమ్మ రాజీనామా అంటే అమ్మ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్, అమ్మ అబ్రివేషన్లో అమ్మ అంటారు. అంటే సినీ కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒకానొక సంస్థ. దానికి అటానమస్ పవర్స్ ఉంటాయి. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దానికి అధ్యక్షులుగా ఉన్న మోహన్ లాల్ గారు రిజైన్ చేశారు. ఎందువల్ల? అక్కడ ఒక వివాదాస్పదమైన అంశం వెలుగులోకి వచ్చింది. సో మలయాళం సినిమాలు అంటే మనం చాలా జాతీయ అవార్డులు వచ్చిన సినిమాలు, మంచి గౌరవం ఉన్నది. అలాగే షకీలా లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. మొత్తానికి పాపులర్ సినిమాలు అంటారు. అంటే మలయాళ సినిమా ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోహన్ లాల్ కావచ్చు, మమ్మూటి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ. ఒక ప్రక్క మహానుభావుడు జేసుదాస్ గారు కావచ్చు. వీళ్ళందరి వల్ల మలయాళ సినిమాకు మంచి పేరుంది.
సడన్గా ఆ పేరు మసక బారిపోతుందేమో అనే ఒక విమర్శ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందుకే ఈ అమ్మ గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది. ఆ విమర్శ ఏంటంటే, మహిళా కళాకారులు, లేడీ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది అని చెప్పి ఒక విస్ఫోటనం లాంటి వార్త బయటకు వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది లేడీ ఆర్టిస్టులు ఈ బాధలు పడుతున్నారు అని ఆ వార్త సారాంశం. సో అమ్మ దానికి బాధ్యత వహించాలి. అంటే ఆర్టిస్టుల సంక్షేమం కోసము రకరకాల ఆబ్జెక్టులు ఉన్నాయి, అది మనం మాట్లాడతాం. నైతిక బాధ్యతగా మోహన్ లాల్ గారు రిజైన్ చేశారు. ఆ తర్వాత ఉన్న ఎగ్జిక్యూటివ్ల వాళ్ళు కూడా కొంతమంది రిజైన్ చేశారు, కొంతమంది చేయలేదు. అప్పుడు అధ్యక్షులుగా వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ఎగ్జిక్యూటివ్ని డిజాల్వ్ చేశారు. మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కష్టాలు పడుతుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామా, కనుక మనం ఈ హోదాల్లో ఈ పదవుల్లో ఉండటానికి పనికిరాదు, అసలు ఎగ్జిక్యూటివే మనకొద్దు అని చెప్పి డిజాల్వ్ చేశారు. బహుశా సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా రాజకీయాల్లో ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు రైల్వే మంత్రి రిజైన్ చేయటమో లేకపోతే ఇలాంటివి ఏమన్నా మనం వినుంటాం. కానీ నైతిక బాధ్యత వహించి సినిమా ప్రపంచానికి సంబంధించి తొలిసారిగా ఇలాంటి ఒక డెవలప్మెంట్ని మనం ఈ మధ్య కాలంలో చూసాం. దీని వెనక ఏంటి అసలు, ఇవి చేసేది ఏంటి, ఈ అసోసియేషన్లు ఏమేమి చేస్తాయి? మనకు కూడా ఒకటి ఉంది, మా అని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. అలాగే కర్ణాటక ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, అలాగే తమిళనాడుకు కూడా ఇంకో సినిమా కళాకారులకు సంబంధించి ఇంకొక అసోసియేషన్, అలాగే బాలీవుడ్ ఫిల్మ్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇలా రకరకాల అసోసియేషన్లు. ఎందుకంటే అది ఒక వృత్తి. ఫిల్మ్ అనేది ఒక పరిశ్రమ అంటాం కదా, అందమైన వ్యాపారం అంటాం కదా. వ్యాపారం దేంతో చేస్తారు? అందంతో. అందం ఉన్నంతకాలం వాళ్ళు వెండి తెర మీద రాణిస్తారు, ఆ తర్వాత మరుగైపోతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్, అటు సినిమా తెర ఇటు టీవీ తెర రెండు ఒకటి అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి యాక్ట్ చేస్తున్నారు. ఈ అంతకుముందు ఉన్న పలచని పొర ఒకటి పూర్తిగా చిక్కిపోయింది. దాంతో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, కష్టాలు మాత్రం సేమ్. సో ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత కేరళ లాంటి, అంటే ఊర్వశి, శారద లాంటి వాళ్ళని ఆదరించిన సినిమా రంగం కేరళ, అలాంటి చోటే ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయా అని చెప్పి దేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ మాటకు వస్తే సినిమా ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది. ఎవరికి వాళ్ళు అంతర్మదనం మొదలుపెట్టారు. అందరూ మోహన్ లాల్ లాగానే చేస్తారా? ఓకే, ఎందువల్ల ఆయన రిజైన్ చేయాల్సి వచ్చిందంటే వాటి తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కళాకారుల సంక్షేమమే బాధ్యతగా ఈ అసోసియేషన్లు పనిచేస్తాయి. అలాగే ప్రమోటింగ్ హెల్దీ ఎన్విరాన్మెంట్, అది బాలీవుడ్డా, హాలీవుడ్డా, టాలీవుడ్డా, కోలీవుడ్డా, ఏ వుడ్ అయినా కావచ్చు. మనం అందరం ఆర్టిస్ట్ అనే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం కనుక మన మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. అందుకే ఈ మధ్య కాలంలో ఒరిజినల్ ఫిల్మ్స్ కంటే డబ్బింగ్ సీరియల్సే, డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా ఆడుతున్నాయి. అంటే రీమేక్లు కానీ డబ్బింగ్లు కానీ. సో ఇక్కడ భాష అనేది ఒక అవరోధం కాకుండా పోయింది. సో అంత పటిష్టంగా ఉంది. దాన్నే మనం ఆరోగ్యకరమైన పోటీతత్వం అంటాం. అక్కడ వాళ్ళని చూసి ఇక్కడ వాళ్ళని చూసి అక్కడ ప్రేరణ పొందుతారు, అలాంటి సినిమాలు తీస్తారు. మనకి జాతీయ స్థాయిలో, ఈ మధ్య కాలంలో అయితే అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి ఈ పోటీ, ఆరోగ్యకరమైన పోటీ వల్ల అవార్డులు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ఏమైనా వివాదాలు వస్తే, కళాకారుల మధ్య ఏమైనా వివాదాలు వస్తే కొంతమంది లూజ్ టంగ్ చేస్తారు, సడన్గా ఏదో కామెంట్ చేస్తారు. బాలీవుడ్లో ఏముంది అన్నారు అనుకోండి, సడన్గా అది కంప్లైంటే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు. హీరోయిన్లందరినీ మనం ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటాం, విలన్లను కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దాని మీద పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. ఆ అంశం గురించి మనం లోతుగా వెళ్ళొద్దు. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం.
ఎందుకు ఈ అసోసియేషన్లు? సినిమా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి హాస్టల్, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కార్లు, ఇలాంటి వాళ్ళకి రక్షణ ఎందుకు కరువవుతుంది అనే ఒక ప్రశ్న కూడా మనకి ఉదయిస్తుంది. దానికి సమాధానమే ఇలాంటి అప్పుడప్పుడు వివాదాలు రావడం అనేది. ఆ మధ్యకాలంలో మన ప్రకాష్ రాజ్ గారు కూడా కొంత వివాదాస్పదమయ్యారు. ఆయన చేసిన ఒక కామెంట్ వల్ల మన ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత ఎదిగి దీని మీద విమర్శ చేస్తారని అప్పట్లో పెద్ద దుమారం వచ్చింది. ఆ తర్వాత ఆయన రిగ్రెట్స్ చెప్పినట్టు నాకు గుర్తు. అలాగే సిద్ధార్థ్ కూడా, యంగ్ ఆర్టిస్ట్ సిద్ధార్థ్ ఉన్నాడు, అతను కూడా ఏదో వివాదాస్పదమైన కామెంట్ చేశారని, అతన్ని బహిష్కరించాలని రకరకాల డిమాండ్స్ అప్పట్లో వచ్చినాయి. అది ఎలాగోలాగా సర్దుమణిగినాయి. అంటే వివాదాలు ఏమైనా వస్తే వాటిని పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కావాలి కనుక ఏడాదికి ప్రతిసారి వాళ్ళకి ఎలక్షన్ జరుపుతారు. ఆ ఎలక్షన్లో ఎవరి స్తోమతను బట్టి, సాధారణంగా ఈ మధ్యకాలంలో మనకు జరిగిన మా ఎలక్షన్ కానీ చూస్తే ఆల్మోస్ట్ రాజకీయ రంగు పులుముకునే అంత, అంటే వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతం ఏమీ కాదు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు స్టేజీల మీద, కళాకారుడికి రాజకీయం అంటూ ఏముండదు, ప్రాంతీయం ఏదో భాష అంటే అందరూ ఒకటే అనే సమానత్వంతో మేము వెళ్తూ ఉంటాము అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా వాతావరణం పూర్తిగా మారిపోతుంది, వేడెక్కిపోతుంది అనమాట. మామూలు జనరల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా ఎలక్షన్స్ కూడా అలాగే ఉన్న వాతావరణాన్ని మనం ఈ మధ్యకాలంలో విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ కంటెస్ట్ చేసినప్పుడు మనం చూసాం. మిత్రులారా, నేను కొన్నిసార్లు కొన్ని పేర్లు వాడాల్సి వస్తుంది, దయచేసి మీరు నన్ను అపార్థం తీసుకోవద్దు. ఎందుకంటే మనం చేసే ఈ సమగ్ర విశ్లేషణలో అథారిటీ లేకుండా, అంటే సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే అది చాలా వేగ్గా ఉంటుంది కనుక పేర్లు తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. వీళ్ళు చేసే మంచి పనుల్లో ఇంకో మంచి పని ఏంటంటే వృద్ధ కళాకారులు. ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఈ అసోసియేషన్లో అనే ఒక వ్యవస్థ రాకముందు వాళ్ళు పడిన అవస్థలు అవి. కనుక ఇక్కడ వృద్ధ కళాకారులకి కంటిన్యూగా పెన్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఏవైనా అనారోగ్యకరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి హాస్పిటల్లో చేర్పించి నయం చేయించడం, ఇలాంటి వాటిని కూడా అప్పుడప్పుడు చేస్తారు. ఇక యువ కళాకారుల్ని ప్రోత్సహించడం కోసం అప్పుడప్పుడు మంచి మంచి ఫంక్షన్లు కూడా చేస్తూ ఉంటారు. అంటే వార్షికోత్సవాలు కావచ్చు, లేకపోతే ఆ మధ్య మనకి గొప్ప ఒక పెద్ద గాల లాంటి ఉత్సవం జరిగింది, మనకు గుర్తుండే ఉంటారు, రజతోత్సవాలు. సో అలాంటివి కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎవరైనా తప్పు చేసినట్టు రుజువైతే, ఎందుకంటే విమర్శలు ఎవరైనా చేస్తారు, కావాలని చేయొచ్చు కొన్నిసార్లు. సో ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది వీళ్ళు చేస్తారు, నిజ నిర్ధారణ. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేకపోతే కావాలనే చేశారా అని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళు చేసుకుని ఆ తప్పు అని తెలిస్తే బహిష్కరించడం కూడా చేస్తారు. అంటే మెంబర్షిప్ మీరు ఇక నుంచి, అంటే స్థాయిని బట్టి అక్కడ శిక్షలు ఉంటాయి. చిన్న చిన్న తప్పులు అయితే 2 ఏళ్ల పాటు మిమ్మల్ని ఈ అసోసియేషన్లో నుంచి బహిష్కరిస్తూ ఉంటారు. చాలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే బాయ్కాట్ చేస్తారు. అంటే సినిమాల్లో ఈ ఇండస్ట్రీలో మీరు ఉండటానికి పనికిరారు అని ఒక ముద్ర వేసేసి దాన్ని హయ్యెస్ట్ పనిష్మెంట్గా కూడా మనం కొన్ని సందర్భాల్లో చూసాం. ఇవి స్థూలంగా ఈ అసోసియేషన్స్, మనది టాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి, అప్పటికప్పుడు ఏమైనా డెవలప్మెంట్లు ఉంటే వాటిని కూడా చేస్తారు. మరి హీరోయిన్లు అది మగాళ్లే కాదు, మనం ఇందాక చెప్పిన ప్రకాష్ రాజ్ గారు, సిద్ధార్థ్ కాదు, మగాళ్ళు కూడా చాలా, హీరోయిన్స్ కూడా చాలామంది అప్పట్లో కామెంట్ చేశారు. నాకు హాలీవుడ్డే, నాకు బాలీవుడ్డే బ్రహ్మాండంగా ఉంటుంది, నాకు టాలీవుడ్ ఏం చేయలేదు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఒక హీరోయిన్ మాట్లాడితే అప్పట్లో చాలా చాలా గందరగోళం అయింది. ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ పోగొట్టం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పోగొట్టం, ఇదేంటి అని చెప్పి అప్పుడు ఆవిడని బహిష్కరించాలని పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. సో ఇవి మామూలుగా జరుగుతుంటాయి, ఎక్కడైనా జరుగుతుంది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ ఉన్న పరిశ్రమ ఇది. ఆ పరిశ్రమలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చిన్న గొడవ. అంటే నేను ఈ ఆర్టిస్టులకే కాకుండా మిగతా సాంకేతిక నిపుణులకు, డైరెక్టర్లకు, రైటర్లకు, ప్రొడ్యూసర్లకు కూడా వాళ్ళ అసోసియేషన్లు ఉన్నాయి. బట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం చాలా పెద్దదై ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు, ఈ మధ్యకాలంలో టీవీ ఆర్టిస్టులను కూడా వాళ్ళు మెంబర్లుగా చేయించుకుంటారు.
సో ఇది నేపథ్యం అయితే అసలు ఇప్పుడు ఎందుకు ఈ ఈ చర్చ మనం చేయాల్సి వచ్చింది? ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమ ఉంది. ఎప్పుడు 1931లో రాజా హరిశ్చంద్ర లాంటి సినిమాలో ప్రారంభమైన 1913లో ఆ సినిమా మొదలైంది. అలాగే 1931లో ఆది శిరాని గారి సౌండ్ ఫస్ట్ ఫిల్మ్ అనమాట, సౌండ్ ఫిల్మ్ వచ్చింది. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు దాకా కొన్ని వేల సినిమాల్లో కొన్ని భాషల్లో రకరకాల మలుపులు తిరుగుతూ సాంకేతికంగా ట్రెండ్ సెట్టింగ్ అంటారు, వాటిలో వాళ్ళు ప్యారలల్ మూవీస్ అంటారు, కమర్షియల్ ఫార్ములా మూవీస్ అంటారు, రకరకాల తిరుగుకుంటూ వస్తుంది. ఇంత చరిత్ర ఉన్న ఈ పరిశ్రమ మీద సడన్గా ఎందుకు వివాదం రేగిందంటే అది అప్పటిదాకా ఏదో చాప కింద నీరులాగా ఉండి సడన్గా బయటకు వచ్చేసి, పైగా ఎక్కడి నుంచి వచ్చింది మనం అనుకుంటాం. హైలీ ఇంటలెక్చువల్స్ ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలోనే సెక్షువల్ అబ్యూస్ జరిగితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అని అందరూ ప్రశ్నించుకునే అవకాశం వచ్చింది. ఇలాంటిది అసలు ఎక్కడైనా ఉంటుందా అంటే ఎందుకు ఉండదు అనే దానికి చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా, మన టాలీవుడ్లో కూడా ఇలాంటి ఉదంతాలు జరిగినాయి. బయటకు వచ్చారు చాలామంది ఆర్టిస్టులు. ఎందుకంటే బయటకు వస్తే అదే ఆఖరి రోజు, ఇంకా వేరే సినిమాలు ఉండవు అనే ఒక భయంతో చాలామంది బయటకు రావట్లేదని చెప్పి ఎవరైతే ఈ బహిరంగ ప్రకటనలు చేశారో వాళ్ళు చేశారు. దీనికి ముద్దుగా పెట్టుకున్న పేరు ఏంటంటే కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అంటే మీరు మా సినిమాలో నటించాలంటే, హీరోయిన్గా సెలెక్ట్ అవ్వాలంటే, మరిన్ని సినిమాలు మీకు రావాలంటే మీరు మాతో కమిట్ అవ్వాలి. కమిట్ అనే కొత్త పదాన్ని వాడతారు వాళ్ళు. అది డైరెక్ట్గా కొంతమంది చెప్తారట. అది వాస్తవమైన కూడా చాలామంది ఆ ఫోన్ కాంటాక్ట్స్ లేకపోతే వాటి ద్వారా, ఫోన్ రికార్డింగ్ల ద్వారా కూడా చెప్పారు. ఈ పదం మొట్టమొదటిసారి ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం మన రాష్ట్రంలో వచ్చింది. శ్రీరెడ్డి అని ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆవిడ మిగతా విషయాలు మనకేం సంబంధం లేదు. ఆవిడ రాజకీయాలు లేకపోతే ఆవిడ మాట్లాడే ఫిల్దీ భాష, దాని గురించి అసలు మనం ప్రస్తావనే చేయొద్దు. ఆవిడ తొలిసారి బయటకు వచ్చేసింది. ఇందాక నేను చెప్పినట్టు చాలామంది భయపడి రాలేదేమో అనే అనుమానం వచ్చేలాగా ఆవిడ మొట్టమొదటిసారి న్యాయం జరగాలని చెప్పి ముందు మీడియా ముందు అక్కడ ఇక్కడ మాట్లాడేసి సడన్గా ఒకరోజు బజార్లోకి వచ్చేసేసి ఒకటి స్ట్రిప్పింగ్ చేసుకుంది. బట్టలు ఓడ తీసేసుకుని కూర్చుందనమాట. ఆ స్థాయిలో ఆవిడ నిరసన రకరకాలుగా తెలియజేస్తారు. బంద్ చేయటమో, స్ట్రైక్ చేయటమో, లేకపోతే కెరోసిన్ పోసుకొని చచ్చిపోతానని చెప్పటమో అలా చేస్తూ ఉంటారు. ఈవిడ చేసిన పని ఏంటంటే స్ట్రిప్పింగ్ చేశారు. అంటే సినిమా పరిశ్రమలో నగ్నంగా నిల్చోబెట్టారు రోడ్డు మీద అని చాలామంది ఆ కోణం నుంచి కూడా దాన్ని ఆలోచించారు. ఇది నిజమేనా అని చాలామంది ప్రశ్నించుకున్నారు. అప్పట్లో చర్చలు వచ్చినాయి, యాజ్ యూజువల్ టీవీల్లో డిబేట్స్ అయినవి. అసలు ఇలాంటిది సాధ్యమవుతుందా అని చెప్పి చాలామంది అనుకున్నారు. అంతకుముందు కొన్ని క్యాస్టుల వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు అనుకున్నది మొత్తం ఓవరాల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇలాంటిది సర్వసాధారణం అనే ఒక వాతావరణం వచ్చేసింది ఆవిడ బయటకు వచ్చిన తర్వాత. ఆ మధ్య ఐ థింక్ బాలీవుడ్లో అనుకుంటా ఒక హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో స్క్రీన్ అనే ఒక మ్యాగజైన్లో మాట్లాడుతూ, అంటే కొంచెం పచ్చిగానే మాట్లాడింది ఆవిడ, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు పడక సుఖం అందించకుండా ఏ హీరోయిన్ రాణించలేదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అని చెప్పింది ఆవిడ. ఆవిడేదో మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళు, నేను ఒక్కదాన్ని మంచిదని అని చెప్పాల. నేను కూడా అలాంటి అవాంతరాలు దాటుకుని వచ్చాను కనుక గొంగొట్లా భోంచేస్తూ మీరు ఏవో వేరొద్దు అని చెప్పి ఆవిడ డిక్లేర్ చేసింది అప్పట్లో. దాన్ని కూడా చాలామంది కొట్టిపారేశారు. షీఈ్ ఎమోషనల్, అలాగే ఎప్పుడు మాట్లాడుతుంటుంది, ఏదో పబ్లిసిటీ కోసం లేకపోతే జనాలను ఆకర్షించడం కోసం ఇలాంటి కామెంట్ చేస్తూ ఉంటుందని చెప్పి చాలా తేలిగ్గా తీసేశారు అప్పట్లో. కానీ శ్రీరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఇది పెద్ద చర్చే. ముఖ్యంగా మహిళలందరూ ఆవిడ సాలిడారిటీ చెప్పారు, సంఘీభావం తెలియజేశారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అట్లాంటివి ఏమి లేకుండా మహిళా లోకం ఎంత దారుణం జరుగుతుందా అని చెప్పి ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది. ఎవరెవరు ఏం చేశారో విత్ నేమ్స్ చెప్పింది.
అందుకే అప్పట్లో కొంతకాలం చర్చ జరిగినా కూడా ఆ సడన్గా దాన్ని సద్దుమణిగేలాగా చేశారు. ఎందుకంటే ఆ కామెంట్ చేసిన వ్యక్తి వివాదాస్పదమైన వ్యక్తి కనుక అప్పట్లో. ఇప్పుడు కూడా కోర్స్ ఆవిడ వివాదాస్పదమే. ఆ కోణం మనం అసలు పట్టించుకోవద్దు. ఈ ఈ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుందా లేదా అనే దాని గురించి నేను చాలా కొంచెం డీప్గా వెళ్ళి చూశాను. ఏంటి అసలు వాట్ ఈస్ దిస్, ఎక్కడ ఉంది. ఈవెన్ హాలీవుడ్లో ఆడిషన్ పేరుతో జరిగేటప్పుడు రకరకాల కాస్ట్యూమ్ వేసుకుని రమ్మంటారంట. ఎప్పుడు 40s 50sలోనే జరిగిందంట అది. అప్పుడు వాళ్ళు శరీర అవయవాలని టచ్ చేసి మరీ చూస్తారట, ఈ ఒరిజినల్లా కాదా అని, సంథింగ్ లైక్ దట్. అక్కడ మొదలవుతుందన్నమాట ఈ కౌచింగ్ అనేది. సో అది మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు చాలామంది భయపడి ఉంటారు చెప్పలేక. మన సినిమా ఇండస్ట్రీలో కూడా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు, భానుమతి ఫర్ ఎగ్జాంపుల్, భానుమతి గారు, పద్మశ్రీ భానుమతి గారు ఉన్నారు. ఆవిడ హీరోల కంటే ఎక్కువగా గౌరవించబడ్డారు. సావిత్రి గారు రెమ్యునరేషన్ పరంగా కానీ, లేకపోతే గౌరవ మర్యాదల పరంగా కానీ హీరోలను మించి కొన్ని సందర్భాల్లో వాళ్ళకంటే నేనేం తక్కువ కాదు అన్నంతకు పెంచాను. కానీ భానుమతి గారు లాంటి వాళ్ళతో హీరోలు పనిచేసేటప్పుడు భయపడేవాళ్ళట. ఎందుకంటే ఆవిడ నిర్భయంగా కేర్లెస్గా మాట్లాడేసేదట. ఏంటి ఆడవాళ్ళు అనుకున్నారా మీరు అని మాట్లాడేవాళ్ళట అని చాలా పుస్తకాలు, ఆవిడ రాసుకున్న పుస్తకంలో కూడా మాట్లాడేస్తాను. నేను ఐ డోంట్ కేర్ ఎనీబడి అని చెప్పి అలా కొంతమంది తమ తాలూకు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కొంతమంది మాత్రం, ఇంకా కొంతమంది విషాదమైన అంశాలు, అంటే అది కుటుంబ కలహాల వల్ల వచ్చిందా, లేకపోతే ఇండస్ట్రీయే అలాంటి అన్యాయం చేసిందా తెలియదు. కానీ మనకి కొన్ని ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సిల్క్ స్మిత్ గారు తెర మీద ఎంత శృంగారాన్ని వలకబోసిందో, టన్నుల్లో ప్రజలందరూ అసలు, అంటే ప్రేక్షకులందరూ సమ్మోహనలు అయిపోయేవారు. అలాంటి తలుకు బెలుకుల ఆ తార వెనుక ఎంత విషాదం ఉందో, ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు పుంకాలుగా కథలు వచ్చాయి, సినిమాలు కూడా వచ్చాయి దాని మీద. అలాగే ఫటాఫట్ జయలక్ష్మి గారు అప్పట్లో, ఆవిడ కథ కూడా చాలా విషాదాంతమైందని చెప్పి అప్పట్లో వచ్చినాయి. వాటన్నిటికీ కారణం ఇదేనా? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అలాంటి సంఘటనలు జరిగినప్పుడే చెప్పుకోలేక ఇక ఎవరు వినేవాళ్ళు లేరు అనుకున్న దశలోనే అల్టిమేట్ ఏంటి అంటే మనం లేకుండా చనిపోవటమే. మనం ఉంటే కదా ఇవన్నీ జరిగేది అని ఒక నిర్ణయం ఒక బలహీన క్షణంలో తీసుకున్నప్పుడు ఈ ఆత్మాహుతి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది ఈ కాస్ట్ కౌచింగ్ అంటే, నాకింగ్ ద డోర్ అని ఒక సిస్టమ్ ఉంది. నాకింగ్ ద డోర్ అంటే హీరోయిన్కి క్యారవాన్ కాకుండా హోటల్స్ కూడా ఇస్తారు కదా, హోటల్లో ఉన్నప్పుడు రాత్రుళ్ళు 11 ఆ ప్రాంతంలో వెళ్ళి డోర్ కొడతారట. డోర్ కొట్టి 2 సార్లు 3 సార్లు కొడతారట. ఆవిడ ఓపెన్ చేస్తే ప్రాబ్లం లేదు, కాంప్రమైజ్ అయిపోయినట్టే. ఓపెన్ చేయకుండా రెక్లెస్గా ఉంటే ఆ సినిమాతోనే ఆవిడకి ఇంకా అవకాశాలు లేకుండా పోతాయి అని చాలామంది, పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది కళాకారులు చెప్తున్నారు. సినిమా గురించే కాదు, ఇందాక నేను చెప్పే కదా, స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్కి డిఫరెన్స్ లేదు ఇప్పుడని. అదే ట్రీట్మెంట్ ఫిల్మ్లు ఎలా తీస్తున్నారో ఇది కూడా అలాగే అంత కాస్ట్లీ రిచ్ బడ్జెట్తో సీరియల్స్ కూడా తీస్తున్నారు. హీరోయిన్లు కూడా ఆల్మోస్ట్ సినిమా హీరోయిన్ల కంటే అందంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా ఇలాంటి బాధలే పడుతున్నారు. నాకింగ్ ద డోర్ అనేదాన్ని ప్రొడక్షన్ మేనేజర్తో చెప్పిస్తారట. డైరెక్టర్ గారు మీరంటే కొంచెం ఇష్టపడుతున్నారు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, డైరెక్టర్ గారితో కొంచెం మీరు సఖ్యంగా ఉండండి, కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వండి అని మెల్లగా మెంటల్ ప్రిపరేషను చేయిస్తారట. ఆ దశలోనే కనుక ఏంటి ఎలా కనపడుతున్నాను నేను అంటే ఫినిష్, ఇంకా అదే ఆ డైరెక్టర్ టీంలో లాస్ట్ సినిమా అవుతుందట. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఇలాగని మనం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మనం విమర్శిస్తున్నాం అంటలేదు.
ఎక్కడో ఒక చోట మనం అంటాం కదండి, ప్రతి ఫీల్డ్లో బ్లాక్ షీప్స్ అనేవాళ్ళు ఉంటారు. సో మనం తోడేళ్ళు అక్కడక్కడ ఉంటాయి, అంటే ఒక మందలో ఒకటో రెండో తోడేళ్ళు ఉంటాయి కదా. అలాగే ఈ సినిమా ప్రపంచంలో కూడా మహామహులు నాగిరెడ్డి, చక్రపాణి, వేదాంతం నాగయ్య గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, కమలాకర కామేశ్వరరావు గారు, విక్టరీ మధుసూదన్ గారు, మన దాసరి నారాయణరావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఇంకా ప్రొడ్యూసర్కి అయితే రామనాయుడు గారు, వీళ్ళందరూ వచ్చిన ఇండస్ట్రీలో అక్కడక్కడే ఉంటారు కొంతమంది. అది తమిళ్లో జరగచ్చు, లేకపోతే మలయాళంలో జరగచ్చు, కన్నడలో జరగచ్చు, తెలుగులో జరగచ్చు, బాలీవుడ్లో కూడా జరగచ్చు. అసలు ఇలాంటి వాటికి ఆద్యం ఎక్కడ జరిగింది అనే దాని కనుక మనం ఒక్కసారి ఇంకా కొంచెం లోతుగా వెళ్తే, ఫస్ట్ టైం నేను ఇందాక చెప్పింది శ్రీరెడ్డి ఫస్ట్ టైం అయింది అని అది చెప్పాను కదా. ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి చేసిన కామెంట్సే మనం చాలా వివాదాస్పదమైన అని చెప్పాను కదా. 90స్లో మమతా కుల్కర్ణి అని మన తెలుగులో కూడా ఆవిడ చేసినట్టున్నారు. మమతా కుల్కర్ణి అనే ఒక హీరోయిన్ రాజ్ కుమార్ సంతోషి అనే డైరెక్టర్ చైనా గేట్ అనే ఒక సినిమా తీస్తున్నప్పుడు సేమ్ నాకింగ్ ద డోర్ సంఘటన జరిగింది అని చెప్పి ఆవిడ బహిరంగంగానే అప్పట్లో బయట చెప్పారు. 1990. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, కాస్ట్ కౌచ్ అనేది ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చిన ఒక జాడ్యం కాదు, ఎప్పటి నుంచో అది ఉంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రమే అది బయటకు వస్తుంది. వాళ్ళు ఇంకా కామ్ వాట్ మే, ఏది జరిగితే అది జరగని, ఉంటే ఉంటాం పోతాం అనుకున్న ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే ఇవి బహిరంగం అవుతున్నాయని చెప్పి మనం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మ కేరళలో జరిగిన ఆ ఇన్సిడెంటు రకరకాల కోణాలు తీసుకునే అవకాశం ఉంది అని భావిస్తున్న తరుణంలో మిగతా ఇండస్ట్రీస్ కూడా, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, వీళ్ళు కూడా అప్రమత్తమై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మనం ఆశించాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కనుక లేకపోతే వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండవు. నేను ఇందాక చెప్పిన 24 క్రాఫ్ట్స్లో రకరకాల వాళ్ళు, లైట్ బాయ్స్ దగ్గర నుంచి టాప్ డైరెక్టర్ దాకా వీళ్ళందరూ ఉంటారు. రకరకాల పనులు చేస్తూ వేల మంది ఉంటారు. మనకి ఎక్కడ సరిపోకపోతే బాలీవుడ్ నుంచి, లేకపోతే ఇటు టాలీవుడ్ నుంచి, మన కోలీవుడ్ నుంచి ఇలా తీసుకొచ్చుకుంటున్నాం. కనుక ఎంతోమంది జీవితాలకు గొడుగులా పనిచేస్తున్న ఇలాంటి ఇండస్ట్రీకి అప్పుడప్పుడు ఇలాంటి మచ్చలు పడుతున్నప్పుడు ఆ మచ్చలు పునరావృతం కాకుండా చేసుకోవటం ఒకటి, ఆ మచ్చలు పడకుండా ఉండడానికి గల వాతావరణాన్ని సృష్టించడం అనేది ఈ అసోసియేషన్లు తీసుకోవాల్సిన పెద్ద బాధ్యత. ప్రతి అసోసియేషన్ ఏర్పడినప్పుడు ఒక అజెండాతో వస్తుంది. మేము ఇది చేయబోతున్నాము, కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటాము, వృద్ధులకి ఎలాంటివి ఇస్తాము, అలాగే దీర్ఘకాలిక రోగాలు ఏమైనా వస్తే వాళ్ళకి సరైన వైద్యం చేయిస్తాము, ఇన్సూర్ చేయిస్తాము ప్రతి ఒక్కళ్ళకి. ఇలా రకరకాల ఎజెండాలతో వస్తారు. అంటే అల్టిమేట్గా ఇట్ ఈజ్ వెల్ఫేర్. అటానమస్ బాడీవే, అదే స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీలే. ఏ గవర్నమెంట్ వాటిని ఏం చేయలేదు. ఇవన్నీ ట్రేడ్ యూనియన్ యాక్ట్స్ కింద రిజిస్టర్ అయి ఉంటాయి. కనుక వాళ్ళు మనం ఏం అనలేని పరిస్థితి. సో అసోసియేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. పెద్ద వాళ్ళు ఉంటారు దాంట్లో. మన దాంట్లో అయితే దాసరి నారాయణరావు గారు తర్వాత అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, అలాగే మోహన్ బాబు గారు ఉన్నారు. ఇలా రకరకాల వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వస్తున్న జనరేషన్ చాలా సంతోషించాల్సిన జనరేషన్ అది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని కనుక మనం చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఫస్ట్లో పెద్ద ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్యనే ఏదో విభేదాలు ఉన్నాయని అప్పట్లో మ్యాగజైన్లో రాసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న యువ ఆర్టిస్టుల మీద ఒక సినిమా హిట్ అయితే అందరూ అభినందనలు తెలియజేసుకోవటం అనేది మనం ఇప్పుడే చూస్తాం. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం వచ్చేసి ఇలాంటి క్యాస్ట్ కౌచింగ్లో జరగకుండా అండర్ కరెంట్లో
సెక్షువల్ అబ్యూజ్ అగెన్స్ట్ ఉమెన్ జరగకుండా ఉండే రోజు రావాలని చెప్పి మనం ఆశిద్దాం. వాళ్ళు నిజంగానే అలాగే చేయాలని చెప్పి తప్పనిసరిగా డిమాండ్ కూడా చేద్దాం. ఎందుకంటే ప్రేక్షకులు లేనిది ఆ పరిశ్రమ లేదు కనుక ప్రేక్షకుల తరపున మనం కూడా ఆ వాతావరణాన్ని సృష్టించాలని వాళ్ళకి అభ్యర్థిస్తూ హెచ్చరిక కూడా చేసే సాహసం చేద్దాం. ఓకేనా? అమ్మ రాజీనామా మీకు నచ్చిందని భావిస్తున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అవాస్తవాలు ఉన్నా లేకపోతే మీకు మింగుడు పడిన అంశాలు ఉన్నా కూడా చేయండి. ఓకే, నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.